సీఎం గారితో సహా జవాబులు వస్తూనే ఉన్నాయి. కానీ ఆచరణలో మాత్రము ఇంతవరకు రాలేదు. 1 ఇయర్ నుంచి దరఖాస్తులు సర్వేల పేరుతో జరుగుతుంది. ఒక దిక్కు ఉన్న భూములన్నీ కూడా లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది సార్. అదేవిధంగా మరి వాటికి ఎప్పటి నుంచి పట్టాలు ఇస్తారు, క్లియర్ చేస్తారు. ఈ ప్రాబ్లమ్స్ ఫారెస్ట్ ఆదివాసులు, గిరిజనులు, దళిత బహుజనుల మధ్య ఒక గొడవలాగా అవుతుంది. అదొక ప్రాబ్లం అయిపోయింది కాబట్టి దానికి వెంటనే పరిష్కారం చూపించాలని కూడా కోరుతా ఉన్నాం సార్. నేనేమి అడగను, జస్ట్ క్వశ్చన్ రూపంలో అడుగుతా. ప్రసంగాలు లేవు సార్, స్క్రిప్టులు లేవు, జస్ట్ ప్రజల ఆవేదన మేము ముందు పెట్టదలుచుకున్నా సార్. ఐటీడీఏలకు ప్రత్యేక నిధులు గతంలో ఉండేది సార్. 29 శాఖలు ఉండేది. వాటి పని వాటికి ఉండేది. వాళ్ళు స్వేచ్ఛగా నిధులు కేటాయించుకునేది. కానీ అవకాశం లేదు. చిన్న చిన్న పనులు కూడా ఐటీడీఏ అధికారులు, ఐటీడీఏ అంటే మా కలెక్టర్తో సమానం గిరిజన ప్రాంతాల్లో, వాళ్ళు సొంతంగా నిధులు కూడా కేటాయించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటికి స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వాలి, స్పెషల్ నిధులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో కూడా మరి మెస్ ఛార్జెస్ పెరుగుతున్నాయి ధరలు. కానీ ధరలకు అనుగుణంగా కూడా సరే గతంలో కంటే పెంచిరు, ధరలు కూడా అదే విధంగా పెరిగినాయి. వాటికి అనుగుణంగా మెస్ ఛార్జెస్ కూడా పెంచాలని కోరుతా ఉన్నాం సార్. హాస్టళ్లలో దాదాపుగా 20 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నటువంటి ఢిల్లీ వేజ్ అండ్ కాంటిజెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా 2 మంత్స్ నుంచి వాళ్ళు ధర్నాలు, దీక్షలు చేసి రోడ్ల మీదకి వచ్చారు సార్. ఆ సమస్య అక్కడే ఉంది. వాళ్ళు పర్మనెంట్ చేయాలంటారు, జీతాలు పెంచాలంటారు. మా మంత్రి గారికి, మా సోదరిమణి గారికి కూడా తెలుసు. కాబట్టి దయచేసి వాళ్ళ సమస్యను కూడా ఎప్పటిలోగా పరిష్కరిస్తారో క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం సార్. ముఖ్యంగా దళిత బంధు, గిరిజన బంధు ప్రస్తావన మునుగోడు ఎలక్షన్ల సందర్భంగా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ఈసారి బడ్జెట్లో అసలు ఆ విషయమే లేదు సార్. ఇస్తారా ఇవ్వరా అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు సంబంధించి ఓపెన్ కేటగిరీలో ప్రమోషన్స్ గతంలో కూడా మేము అడిగి ఉన్నాం సార్. ఓపెన్లో ప్రమోషన్స్ ఇవ్వకుండా అడక్కసినటువంటి ఒక పదం ద్వారా జియో 2 ద్వారా ఆ ప్రమోషన్స్ ఆపేసినారు. ఆ జియోని రద్దు చేసి ఏదైతే జియో నెంబర్ 5 ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుతా ఉన్నాం సార్. మా మంత్రి గారు కూడా ఇందాక గుర్తు చేసిన విధంగా ఎక్కువ ఉద్యోగాలు జియో నెంబర్ 3 ద్వారా పొందినటువంటి ఆదిలాబాద్ నుంచి మరి ఖమ్మం దాకా కానీ మరి గిరిజన ప్రాంతాల్లో పొందినటువంటి ఉద్యోగులకు ప్రమోషన్లకు వచ్చేసరికి ఆ జియో రద్దయింది. కాబట్టి ప్రమోషన్లు ఇవ్వమని జనరల్ కేటగిరీలో లేదా ఉన్న రిజర్వేషన్లలోనే సర్ది పెట్టాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి స్పష్టమైనటువంటి ఆదేశాలు కింది స్థాయి అధికారులకు ఇచ్చి ఒక మొక్క అయితే జియో నెంబర్ 3 ద్వారా పెట్టడం జరిగింది సార్. దాన్ని ఇంక ఎదగొద్దు, మీరు వచ్చిరు కానీ మీకు ప్రమోషన్లు లేవంటే ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? కాబట్టి వెంటనే మా మంత్రి గారు టీఎస్సీ మీటింగ్ పెట్టి మరి దాని మీద ఒక జియో నెంబర్ 3కి సంబంధించి దానికి బదులు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తారా, ఒక స్పెషల్ జియో తీసుకొస్తారా, దాన్ని పునరుద్ధరించుకునే విధంగా కృషి చేయాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా రోడ్లు సార్, రోడ్లకు సంబంధించి మా మంత్రి గారు ఇచ్చిర్రు ఈ మధ్యకాలంలో. అదేవిధంగా నక్సల్స్ ఎఫెక్టెడ్ కింద కూడా చాలా రోడ్లు 100 కోట్ల వరకు మా జిల్లాలో ఇచ్చిర్రు సార్. కానీ ఫారెస్ట్ అధికారులు రోడ్లను ముట్టనిస్తలేరు. ఇంకేం లాభం సార్? వచ్చి ఎక్కడ వేసిన గొంగడు అట్లనే ఉంది. కాబట్టి ఒక అధికారిని, స్పెషల్ అధికారిని నియమించి ఆ రోడ్లు అమలయ్యే విధంగా చూడాలని కోరుతా ఉన్నాం సార్. ఫారెస్ట్ ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుతా ఉన్నాం సార్. గిరివికాస బోర్లు నిధులు కేటాయించిన అక్కడ పోయి బోర్ వేసే టైంకు బోర్ను సీజ్ చేస్తూ ఉంటారు. బోర్ వేసిన కాడ కరెంట్ కనెక్షన్ ఉండట్లేదు, ఇవ్వట్లేదు. ఏమంటే ఐటీడీఏలో నిధులు లేవు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఐటీడీఏలు కూడా ఎదుర్కొంటా ఉన్నాయి. కాబట్టి ఐటీడీఏలకు స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్. కొమ్రం భీం గారి పోరు జిల్లాలు, పోరు గ్రామాలు ఆదిలాబాద్లో వారితో పోరాటంలో పాల్గొని ఆ రోజు ఉన్నటువంటి మరి పోరు గ్రామాలు 16 గ్రామాలకు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇండ్లు కానీ రోడ్లు కానీ అవన్నీ సౌకర్యాలు ఇస్తామన్నారు సార్. అవి అమలు కాలేదు. దయచేసి వాటిని కూడా పరిగణలోకి తీసుకొని నిధులు కేటాయించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా నియోజకవర్గానికి 2000 ఇండ్లు అన్నారు సార్. ఫస్ట్ ఎప్పుడు 2014లో ఇండ్లు కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇండ్లు రాలే. మరి ఎక్కడెక్కడ ఇండ్లు కూలిపోయి పేదలు, దళితులు, గిరిజనులు, బహుజనులు, మైనార్టీలు, అగ్రకులాలు కూడా పేదవాళ్ళకి ఇండ్లు లేక పాలిథిన్ కవర్లలో ఉంటున్నారు. దయచేసి మాలాంటి వెనుకబడ్డ నియోజకవర్గాలకు, అత్యధికంగా వెనుకబడ్డ కులాలు ఉన్నటువంటి నియోజకవర్గాలకు మరి నిధులు కేటాయించాలని, ఇల్లు కేటాయించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. రాజ్యాంగం సూచించేటువంటి పద్ధతులలో కొన్ని సిస్టమ్స్ ఏర్పాటు చేయబడి ఉన్నాయి అధ్యక్ష.
అందులో కేంద్ర బడ్జెట్ ఉంటుంది, రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది. ఒకటి ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంది అధ్యక్ష. ఈ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దాన్ని నియమిస్తారు అధ్యక్ష. ఆ ఫైనాన్స్ కమిషన్ మొత్తం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి, ఇది పాయింట్ ఆఫ్ నాలెడ్జ్ అందరికి పనికొచ్చింది, విమర్శ కోసం చెప్తలే, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి బేరీజు అంచనాలు వేసుకొని స్థానిక సపరిపాలనా సంస్థలు కూడా చక్కగా పనిచేయాలి కాబట్టి వాళ్లకు ప్రతి రాష్ట్రానికి ప్రతి సంవత్సరానికి ఇంత ఇవ్వాలి అని 5 ఇయర్స్కి ఒకటేసారి రికమెండేషన్ ఇస్తారు అధ్యక్ష. అది ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులు అన్నమాట, కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు కావు. ఈ ట్యాక్స్ కలెక్షన్లో కూడా భిన్నమైన ట్యాక్సులు భిన్నమైన ప్రభుత్వాలు వసూలు చేస్తాయి అధ్యక్ష. కొన్ని ట్యాక్సులు రాష్ట్రం వసూలు చేస్తుంది, కొన్ని ట్యాక్సులు కేంద్రం వసూలు చేస్తుంది. కేంద్రం వసూలు చేసే పనులలో నుంచి ఇవి క్రమానుగతంగా ఈ ఫైనాన్స్ రికమెండేషన్ కమిషన్ యొక్క రిపోర్టు ఆధారంగా వారు చేసే కేటాయింపులను కేంద్రం ఎప్పటికప్పుడు రిలీజ్ చేయాలనేది దాని పాయింట్. కేంద్రం పోస్ట్ మ్యాన్ లాగానే వ్యవహారం చేస్తుంది తప్ప కేంద్ర నిధులు అనేటివి ఉండయండి. కేంద్రం నుంచి మాత్రమే నిధులు వస్తున్నాయి, అవి మాత్రమే ఇస్తున్నారు అనేది అది కొంచెం కరెక్ట్ కాదు. కేంద్రం ఏదో ఇస్తున్నట్టు వీళ్ళేదో చిప్పవాడుకుని ఆడుకుంటున్నట్టు ఆ భావమే కరెక్ట్ కాదు. ప్రభుత్వ నిర్వహణలో, సమాజ నిర్వహణలో పంచుకోబడ్డ బాధ్యతలలో కొన్ని పనులు రాష్ట్రాలు చేస్తాయి, కొన్ని పనులు కేంద్రం చేస్తుంది అధ్యక్ష. దాన్ని కేంద్రం నుంచి వచ్చే నిధులు మాత్రమే ఇస్తున్నాయని ముందు నేను చెప్తా అధ్యక్ష. వారు చెప్పిన దానికి చాలా అద్భుతమైన సమాధానం నా దగ్గర రెడీ ఉంది, చెప్తాను. కేంద్రం ఎన్ని ఇచ్చింది, రాష్ట్రం ఎన్ని ఇచ్చింది, వారి హయాంలో ఏమి ఇచ్చారు, మేమేమి ఇచ్చినాం, ఇవన్నీ చెప్తాం. కానీ ఇది మాత్రం ఏంటంటే ఇది హౌస్ రికార్డులోకి పోతా ఉంది కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులండి, అలా కేంద్రం ఇచ్చేది ఉండదు. అది ఒక్క రాష్ట్రానికి ఇచ్చి ఇంకో రాష్ట్రానికి ఇవ్వకుండా కూడా ఉండలేరు. మొత్తం యూనిఫామ్గా ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాలకు ఇస్తారు. అందులో మనకు కూడా ఆటోమేటిక్గా కేటాయింపులు వస్తాయి, ఆటోమేటికే. అది ఎవరో మెహర్బాన్ చేసి ఇచ్చేది లేదు. వారు దాన్ని సవరించుకోవాలని చెప్పి నేను కోరుతాను. వలస వస్తే గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు మేము పంపిస్తే, పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా మేము ఎంపీగా గెలిపించి మిమ్మల్ని పంపిస్తే, మీరు రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక 100% గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత ఆనాటి ముఖ్యమంత్రి గారికి లేకుండేనా? మా పాలమూరు బిడ్డలు చేసిన నేరమేంది? నీకు ఓట్లేసి ఎంపీగా గెలిపించడమేనా? నిన్ను నమ్మి ఆర్జీఎస్ ప్రాజెక్టు ఈ రోజుకు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎందుకు ఇప్పటికీ అలంపూరు ప్రాంతంలో మీరు టెంకాయలు కొట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎందుకు ఈ వివక్ష? ఎందుకు ఈ వివక్ష అని నేను అడుగుతున్నా. మేము ఎంపీగా గెలిపించకపోయిన ఉంటే, ఆ పాలమూరు జిల్లా ప్రజలు నీకు ఓటేయకపోయినుంటే నీ రాజకీయ భవిష్యత్ ఎక్కడుండేది? ఇయాలను గొప్పలు చెప్పుకునే ఈ అవకాశం ఎక్కడుండేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా సాధించలేదు, రాష్ట్ర నిధులతో పూర్తి చేయలేదు. అందుకే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మీకు మొట్టమొదట పాలమూరు జిల్లా ప్రజలు క్షమాపణ చెప్పి ఈ సభలో ప్రసంగాన్ని ప్రారంభించనుంటే నిజంగానే పాలమూరు ప్రజలు మిమ్మల్ని క్షమించి ఉండేవాళ్ళం. 2009-10లో కృష్ణానది ఉప్పొంగినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, అలంపూరు ప్రాంతంలో కొట్టుకుపోయినప్పుడు అలంపూరు ప్రాంత ప్రజలకు మహబూబ్ నగర్ ఎంపీగా శాసనసభ ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట ఇచ్చారు. ఈ ప్రాంతం నిండా మునిగిపోయింది, మీ ఇండ్లన్నీ కొట్టుకుపోయినాయి, మీకు ప్రభుత్వం ఇండ్లు ఇప్పించకపోతే బంజారాహిల్స్ నందినగర్లో ఉన్న నా ఇల్లు అమ్మి మీకు ఇల్లు కట్టిస్తా అన్నాడు. మేము ఆయన ఇల్లు నమ్మి కట్టించమని మేము అడుగుతలేము అధ్యక్ష. కానీ ప్రభుత్వం వచ్చిన 10 ఏళ్లలో నువ్వు కట్టిస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆ అలంపూరు ప్రాంతంలో మునిగిపోయిన పేదలకు కట్టించి ఉంటే ఈరోజు నీకు ఇక్కడ నిలబడి మాట్లాడే అధికారము, అవకాశం ఉంటుండే. ఇవాళ అలంపూరు ప్రాంతంలో కనీసం ఆ ఇండ్లైనా కట్టించని పరిస్థితి ఈరోజు దాపరించింది. అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ గారు తెలుసు, మిడ్మానేరు ముంపు బాధితులకు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు, ఆరాట పడుతున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు గారు మిడ్మానేరు ప్రాంత పర్యటనకు పోయిండు. ఏం మాట్లాడిండు? రాజన్న